దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో హోసన్నా గ్రేస్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాటి ధ్యానం కొరకు బైబిల్ గ్రంథంలో ఒక మాట చదవండి. కీర్తనల గ్రంథం 87వ కీర్తన 3వ చరణం. 87వ కీర్తన 3వ చరణం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొనుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుని పట్టణము అని పిలువబడుతున్న వారెవరైనా వారిని గూర్చి మనుషులు మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. ఎందుకని మనుషులు వారిని గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు అంటే, ఇప్పటి వరకు దేవుణ్ణి ఆరాధించిన వారు ఎక్కడ వారిని గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకున్నట్లుగా మనకెవరికి తెలియలా. ఎందుకంటే మనుషులు ఏదో స్తుతించాలి కదా, స్తుతిస్తున్నారు కదా, అయిపోతుంది కదా అన్నట్లుగా మానవుని జీవితం గడిచిపోతుంది. కానీ ఈనాడు దేవుని గూర్చి, దేవుని ఎరిగిన వారిని గూర్చి మనుషులు అంటే ప్రపంచ దేశముల యందు ఉన్న ప్రతి ఒక్కరూ మనలను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు అని వాక్యము చాలా చాలా స్పష్టంగా చెప్తుంది. ఎవరిని గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకున్నారు బైబిల్ గ్రంథంలో? చదువుదాం. మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి, ఆయన పేరు యోసేపు. ఆదికాండం 41వ అధ్యాయం 15వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావము తెలపగల వారెవరూ లేరు. నీవు కలను వినిన ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి తెలిసిన బాగా బాగా పరిచయమైన చరిత్ర అండి. ఏమిటి చరిత్ర అంటే, బైబిల్ గ్రంథంలో ఫరో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక కల కన్నాడు. ఆ కలకి భావం చెప్పడానికి అనేకులను అక్కడికి పిలిచాడు. ఎవరెవరిని? జ్ఞానం కలిగిన వారు పిలిచాడు. ఇంకా చాలామందిని ఉపయోగపడతారు అనుకున్న ప్రతి ఒక్కరిని పిలిపించాడు. కానీ ఎవరు అతని కలకు అర్థం చెప్పలేకపోయారు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చెప్పలేదు కనుక ఒకసారి యోసేపు అనేవాడు ఒకడున్నాడు. ఆయన కలలు విని దాని భావములు తెలపగలిగిన వాడని అక్కడ ఉన్నవారు కొంతమంది చెప్పుకుంటూ ఉంటుంటే, ఈ రాజుగారు కూడా, ఈ ఫరో కూడా విని వాళ్ళని పిలిపించండి అని అంటే యోసేపు ఆ స్థలములోనికి తీసుకుని రాబడ్డాడు. అతన్ని గూర్చి చెప్తున్న మాట ఏమిటంటే, నీవు కలలకు భావము చెప్పగలిగిన వాడువని నిన్ను గూర్చి ఇంటినని. ఏమని విన్నాడు? వాస్తవంగా ఐగుప్తి దేశానికి ఒక బానిసగా కొనిపోబడ్డాడు. తన మీద తనకే అధికారము లేకుండా బ్రతకడానికి కొనిపోబడిన వ్యక్తి యోసేపు. ఈ యోసేపుని మన దేవుడు ఎవరంటే, ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడితే, దర్శనమందు దర్శిస్తే, కల చేత సంధి చేస్తే దాన్ని నెరవేర్చ సమర్థుడైన మన దేవుడు. దేవునికి స్తోత్రం. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తన తండ్రి దగ్గర తన కాలాన్ని గడుపుతున్నప్పుడు కలగన్నాడు. అతను అన్న పనులన్నీ పడుకొని అతని పనులు నిలబడి ఉంటే పనులన్నీ నమస్కరిస్తున్నాయని కలగన్నాడు. అలా కలగన్నవాడు ఒక బానిసగా ఐగుప్తి దేశానికి కొనిపోబడ్డాడండి.
కొనిపోబడిన వాడి గురించి, ఒక బానిసగా ఉన్నవాడి గురించి ఆ దేశపు రాజు ఫరో అంటాడు, నిన్ను గూర్చి నేను విన్నాను. ఏమని విన్నాను చెప్పనా? కల విని దానిని గూర్చి చెప్పగలవాడవని నిన్ను గూర్చి విన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు బానిస అయిన వాడు ఈరోజు కలభావం చెప్పగలిగే స్థాయిలోకి వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దేవుడు ఎవరో, ఆయన ఏమిటి అని అంటే చెప్తున్నా ఆయన గురించి. మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకునేటట్లు చేస్తాడు. ఫరో అనే వ్యక్తి ఒక మనిషి అండి. దేవుని కోసం నిలబడుకొని ఉన్న ఒక యోసేపును గూర్చి మాట్లాడుతున్నాడు. నిన్ను గూర్చి విన్నాను, నిన్ను గూర్చి ఇదని విన్నా. ఏమని విన్నావు? నిన్ను గూర్చి నేను విన్నది ఏమిటంటే, నీవు కలకు భావము చెప్పగలవాడవని విన్నా. ఎందుకని ఆ మాట అన్నాడు అంటే, నీవు దేవతల ఆత్మ కలిగిన వాడవని ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఏమని విన్నాడట? దేవదూతల ఆత్మ కలిగిన వాడని, అంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వాడని, దేవుని ఆత్మ చేత నడిపించబడగలిగిన వాడని విన్నాను. నిన్ను గూర్చి నా కలకు భావం చెప్పు అని ఎవండి ఒక బానిసని తీసుకొని వచ్చి నిలబెడితే బానిస చెప్తున్నాడు, ఇదిగో నీ కలకు నేను భావం చెప్తా. నేనెవరినో తెలుసా? నన్ను గూర్చి మనుషులు మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకునేటట్లు మీ ఎదుట నా ప్రభు నన్ను నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఇప్పుడు చెప్పబోయే కళ కన్నా ముందు నువ్వు చెప్తున్నావు చూడేమని, నీవు దేవదూతల ఆత్మ కలిగిన వ్యక్తివని. ఎస్, మన దేవుడు ఒకసారి నిన్ను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటే, ప్రపంచ దేశాలకు నేను పరిచయం చేయాలనుకుంటే, ఎవరి అనుమతి లేకుండా, ఎవరి పరిమితి లేకుండా, ఎవరి సంకల్పం లేకుండా, ఎవరి ఉద్దేశం లేకుండా నా ప్రభు నన్ను నిలబెట్ట సమర్థుడైన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఈనాటి వరకు జరిగినవండి, ఉన్నది ఇది అండి, లేనిది ఇదండి అని మాట్లాడుకునే వారి విషయంలో కూడా చెప్తున్నా, దేవుడు ఒక్కసారి ఎవరినైనా తప్పించాలనుకుంటే ఎవరి ప్రమేయము లేకుండా ఆ స్థాయి నుండి, ఆ స్థానం నుండి ఆయన తప్పించగలడు. ఒకవేళ ఆయన నిలబెట్టాలనుకున్నాడా, దాన్ని ఆపటం ఎవడి తరం కూడా అవదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన వారులారా, యోసేపును గురించి చెప్తున్నాడు, దేవదూతల ఆత్మ కలిగిన వ్యక్తివి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనుషులు కూడా నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకోవాలంటే నేను కూడా దేవదూతల ఆత్మ కలిగిన వారమై, పరిశుద్ధాత్మ అనుభూతులు నడిపించబడుతున్న వారమై మనము కూడా నిశ్చయముగా ఎదుగుదుముగాక. ఈ మాటలు నా ప్రభు మన వినికిడిలో దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, బహున్నతుడా, మీ కొందనాలనైనా మీరెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. ఇంటున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలని ప్రభువా బలపరచునైనా. ఇక మీదట ఈ వాక్యం వింటున్న ప్రజలందరిని గూర్చి అనేకులు మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొనుదురుగాక. అటు కృపతో మీరు నింపి బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.